ఏమైందమ్మా? సీడీ దొరికిందా? నాకు అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు. తను నాతో ఎంత పని చేయించిందంటే దాని టెన్షన్ కారణంగా నాకేం అర్థం కావడం లేదు. నాకు అసలు సీడీ ఆఫీస్లో పెట్టానా లేక ఇంట్లో పెట్టానని. ఇక డ్రామాలు ఆపుతావా ఆలియా? ఆఫీస్లో అసలు సీడీ ఉంటేనే కదా నీకు దొరకడానికి. నువ్వు ఆ స్క్రాచ్ మ్యూజిక్ ని ఎవరికో అమ్మేశావని ఎందుకు ఒప్పుకోవడం లేదు? నువ్వు ఇంటికి ఓనర్ అయ్యావన్నంత మాత్రాన మేమందరం దొంగలు అయిపోతావని అర్థం కాదుగా. ఇక నువ్వు బాస్ అయ్యావంటే మేం బానిసలమయ్యావనా? నువ్వు ఏవన్నా అంటూ ఉంటే మేం పడుతూ ఉండాలా? నేనేవి అందరినీ అనడం లేదు, నిన్ను మాత్రమే. నువ్వే ఆ సీడీని దొంగిలించావు. నేను దొంగతనం చెయ్యలేదు, అర్థమైందా? అనయ్య నువ్వు తన మాటల్ని అస్సలు నమ్మద్దు. తన అబద్ధాలు చెప్తుంది, అనవసరంగా నా మీద నిందలు వేస్తోంది. నేను సీడీని ఎవరికి ఇవ్వలేదు. అయినా నేనెందుకు సీడీని దొంగిలిస్తాను? అభి నాకు అన్నయ్య, నీకు అర్థమైందా? ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే అదంతా కూడా తన కారణంగానే. అలాంటిది నేనెందుకు తన్ని మోసం చేస్తాను? అది కూడా తనకి ప్రాణమైన తన మ్యూజిక్ విషయంలో. నేను అన్నయ్యతో ఎలా ఆడుకోగలను? ఆలియా, నువ్వు ఇలా డ్రామాలు ఆడావంటే తర్వాత మేనేజ్ చేసుకోవడం చాలా కష్టం. ఈ సీడీని దొంగిలించడానికి నీ దగ్గర చాలా కారణాలున్నాయి. ఇక అన్నిటికంటే మొదటిది ఇంకా ముఖ్యమైన కారణం డబ్బు. ఆ డబ్బు నీ దగ్గర ఇంతకు ముందు చాలా ఉండేది, కానీ ఇప్పుడు ఏమీ లేదు. నా కారణంగా నీ పర్స్ ఖాళీగా ఉంది, నీ బ్యాంక్ అకౌంట్ కూడా ఖాళీగా ఉంది. ఇంతకు ముందు నువ్వు అస్సలు ఆలోచించకుండా షాపింగ్ చేసేదానివి, విచ్చలవిడిగా ఖర్చు పెట్టేదానివి, కానీ ఇప్పుడు అలా లేదు. మళ్ళీ నువ్వు నీ పాత లైఫ్ స్టైల్కి తిరిగి వెళ్లడం కోసమే ఇప్పుడు ఇదంతా చేశావు. నువ్వు మీ అన్నయ్య మ్యూజిక్ ని దొంగిలించావు. నీకు పిచ్చి పట్టింది, అందుకే ఏదేదో వాగుతున్నావు. అన్నయ్య నువ్వు తన మాటలు అసలు నమ్మద్దు. నేను ఆ సీడీని దొంగిలించలేదు. నేను ఇలా ఎందుకు చేస్తాను అన్నయ్య? నువ్వే ఒకసారి ఆలోచించు. సరే, నేను అబద్ధం చెప్తున్నాను, నువ్వు నిజం చెప్తున్నావంటే ఆ సీడీ ఎక్కడుందో చూపించు. మీరు ఆ సీడీ ఆఫీస్లో ఉందన్నారు కాబట్టి వెళ్ళి చెక్ చేసాం, తర్వాత కార్లో చెక్ చేసాం, ఇప్పుడు రూమ్ లో ఉందంటోంది కాబట్టి వెళ్ళి రూమ్ లో కూడా చెక్ చేస్తాం. ఒకవేళ ఒక అన్నయ్యకి తన చెల్లెల మీద ఇంత నమ్మకం ఉందంటే తను దాన్ని నిలబెట్టుకోవాలి కదా. పదండి, రూమ్ లో కూడా చెక్ చేద్దాం. ఒకవేళ ఆ సీడీ తన రూమ్ లో దొరికింది అంటే అప్పుడు నేను స్వయంగా సరెండర్ అయిపోతాను. మీరేం చెప్తే నేను అది చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ మీకు మీ చెల్లెల మీద ఎంత నమ్మకం ఉందో అంతే నమ్మకం నాకు కూడా ఉంది. ఖచ్చితంగా ఆ సీడీ ఆలియా రూమ్ లో దొరకదు. ఎందుకంటే మీ చెల్లెలుంది కదా, తను ఆల్రెడీ మిమ్మల్ని మోసం చేసింది. ఇప్పుడు డ్రామాలు ఆడుతోంది. నువ్వెవరు నాకు అవకాశం ఇవ్వడానికి? నువ్వు చెప్పగానే నువ్వు నా రూమ్ ని చెక్ చేయడానికి నీకు పర్మిషన్ ఇచ్చేయాలా? హౌ డేర్ యూ! ఆలియా, నువ్వు తనని నీ రూమ్ అంతా చెక్ చేయని. ఎందుకంటే ఐఎమ్ షూర్ ఆ సీడీ అక్కడే దొరుకుతుంది. ఒకవేళ ఆ సీడీ అక్కడ దొరికిందంటే అప్పుడు నేను నీకు బదులు కాదు, మొత్తం కుటుంబానికి బదులు తన మీద పగ తీర్చుకుంటాను. మీరందరూ కూడా వినండి, తను తన మాట మార్చకూడదు. ఒకవేళ సీడీ అక్కడ దొరికితే నేను తనకి ఏదైతే చెప్తానో తను అదే చేయాల్సి ఉంటుంది. నువ్వు నాతో ఇదే అన్నావు కదా మిస్ ప్రజ్ఞ? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.